యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో దేవకన్య అనే చిత్రం నుంచి ఏదో పిలిచినది ఏమో పలికినది అనే చక్కని అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీస్ డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒక్కసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి స్వరములు 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. పాట పాడుకునే వాళ్ళకు స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఎనీ ఇన్స్ట్రుమెంట్. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఎలా ఉంటుందంటే, ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటాయో అన్ని స్వరాక్షరములు ఉంటాయి అన్నమాట. ఈ విషయం ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఇది. పైన స్వరం కింద సాహిత్యం కానీ కాదు. అది ఓన్లీ కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు పిల్లారి గీతములు అక్కడ సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. వ 1968 సంవత్సరంలో వచ్చినటువంటి దేవకన్య అనే చిత్రం నుంచి ఏదో పిలిచినది ఏమో పలికినది. రచన వీటూరి, సంగీతం టీవీ రాజు గారు, గాయకులు సుశీలమ్మ గారు మరియు ఘంటసాల గారు. వేటూరి సుందరరామూర్తి గారికి ముందు ఉండేవారు అనమాట. ఈ రచన చేసింది వీటూరి గారు. రాగం ప్రధానంగా అభేరి రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ అంటారు కదా, 1, 2, 3, 4 వరకే కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను. ఈ అభేరి రాగమును భీంప్లాస్ అని కూడా అంటారు. ఇది ఉపాంగ రాగము, జన్య రాగము. ఇది 20వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. ఈ అభేరి రాగం యొక్క మూర్ఛన చూడండి చక్కగా. సగ్గామ పైనీసా అంటే ఆరోహణలో రీ, దాని 2 స్వరాదిశ్యం. అవరోహణ చూడండి సాని ధాప మాగరిసా, 7 స్వరములు ఉన్నాయి. 5 స్వరములు ఉంటే ఎవడవ రాగం అంటాం, 7 స్వరములు ఉంటే సంపూర్ణ రాగం అంటాం అనమాట. ఇప్పుడు ఇది ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. అదే మన అభేరి రాగము. ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైస్కి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరము దావన్ శుద్ధ దైవతాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారన్నమాట. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. అయితే ఇక్కడ ఈ పాట 2nd డిగ్రీలో నడుస్తుంది. అంటే ఈచ్ క్రియకు 2 స్వరాక్షరముల చొప్పున లేదా 2 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. తాళం వేసేటప్పుడు చూడండి, జతులు చేస్తారు. కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను కూడా 2వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్ లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారన్నమాట. సి, సి షార్ప్, డి, డి అంటే 2వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. పాటను పాడుకోబోయే ముందు మనం భీంప్లాస్ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సగమ పని సా సని ధప మగరి సా సగమ పని సా సని ధప మగరి సా. లో పిచ్లో సని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగమ గ సా తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. ఓహో పిలిచినది ఏమో పలికినది విరిసే వయసే రమ్మన్నది. ఏదో పిలిచినది ఏమో పలికినది విరిసే వయసే రమ్మన్నది. ఏదో పిలిచినది పలికినది విరిసే వయసే రమ్మన్నది. ఏదో పిలిచినది ఏమో పలికినది విరిసే వయసే రమ్మన్నది. ఏదో పిలిచినది. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం జాగ్రత్తగా గమనించాలి. చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా. లాస్ట్ ధృతం ఉసిలో ప్రారంభమవుతుంది. ఇది చూడండి, ఇక్కడ లాస్ట్ ధృతం కిట్ట తక్క, ఇది బీటు. ఇది కాకుండా దీన్ని ఉసి విసర్జితం అంటారు. ఇక్కడ ప్రారంభమవుతుంది అనమాట. నిన్ను కనినంత అని ప్రారంభమవుతుంది. నిన్ను కనినంత నా తనువు పులకించెను, అనురాగాల వేణువులు రవళించెను, నీ నయనాలే గీతాలు పలికించెను, నీ నడకల్లో నాట్యాలే లయవేసెను, సరసాలే వరాల స్వరాలాయెను స్వరాలాయెను. ఏదో పిలిచినది ఏమో పలికినది విరిసే వయసే రమ్మన్నది. ఏదో పిలిచినది. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఇది కూడా ఫస్ట్ చరణం లాగానే ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు, లాస్ట్ ధృతం ఉసి విసర్జితంలో పాట ప్రారంభమవుతుంది కూడా. కిట్ట తక్క, ఇక్కడ నీ అధరాల అని ప్రారంభమవుతుంది.
నీ అధరాల మధురాలు చిందించవా, నీ అరుదైన అందాలు అందించవా, నీ కొస చూపు సంధించి బంధించవా, నా గుండెల్లో పన్నీరు చిలికించవా, కలకాలం ఇలాగే సుఖించేములే సుఖించేములే. ఏదో పిలిచినది ఏమో పలికినది, విరిసే వయసే రమ్మన్నది, ఏదో పిలిచినది. లాస్ట్ చరణం మూడవ చరణములకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే లాస్ట్ ధృతం ఉసి విసర్జితములో పాట ప్రారంభమవుతుంది అనమాట. కిట్ట తక్క ఇక్కడ ప్రారంభమవుతుంది అనమాట. నీ వడిలోన అని, నీ వడిలోన ఉయ్యాలలుగించవా, రసరాజ్యాల తేలించి నన్నేలవా, నీ చరణాల నన్ను చేర్చి లాలించవా, నా పరువాలు పండించి పాలించవా, మన ప్రేమే ఫలించి తరించేనులే తరించేనులే. ఏదో పిలిచినది ఏమో పలికినది, విరిసే వయసే రమ్మన్నది, ఏదో పిలిచినది ఏమో పలికినది, విరిసే వయసే రమ్మన్నది, ఏదో పిలిచినది. థ్యాంక్ యూ అండి. చూసారుగా ఎంత కమ్మగా ఉందో. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఖచ్చితంగా చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అతి త్వరలోనే ఘంటసాల గారు పాడినటువంటి 100 భగవద్గీత శ్లోకాలు కూడా నేను స్వరం రాసి ఒక వీడియోలోనే పాట పాడి దానికి స్వరం కూడా పాడతాను. మరి చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది స్వరం అనేది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనమాట. చాలా చాలా సంతోషం. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.